ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణలో రైతు బంధు పడడం లేదు, రైతు బంధు ఇంకెప్పుడు అన్నటువంటి వాళ్ళకి ఇవాళ రాష్ట్ర మంత్రి క్లియర్ గా క్లారిటీ ఇచ్చిన తుమ్మల నాగేశ్వరరావు మొత్తం రైతు బంధు గురించి. ఇవాళ రైతు బంధు లైవ్ మాట్లాడుతూ కూడా, అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ రైతు బంధు గురించి కూడా ఒక మాట చెప్పడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ రైతు బంధుకు సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, గా తెలంగాణ రైతు బంధు విషయానికి వచ్చేసి చూస్తే మొత్తానికి అర్హులందరికీ రైతు బంధు వస్తాయని చెప్పేసి ఇప్పటికే 2.5-3-4 ఎకరాల వరకు కూడా పడిపోయాయని చెప్పి తెలియజేశారు. అయితే రైతు బంధుకు ఎన్ని వేల కోట్లు కావాలి అండ్ 5 acres లిమిట్ చేస్తున్నారా, 10 acres వరకు తీసుకెళ్తున్నారు, రైతు బంధు లేదు, రైతు బంధు రాదు అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తానికి జనవరి చివరి రోజు వరకు కంప్లీట్ గా అందరికీ రైతు బంధు అందజేస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. అయితే జిల్లాల వారీగా ఇప్పటి వరకు రైతు బంధుకు పేమెంట్ ఎంతమంది రైతులకు అందాయి అండ్ మిగతా రైతు బంధు పేమెంట్ ఎప్పట్లోగా అందబోతున్నాయి, అర్హుల లిస్ట్ మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా అన్ని జిల్లాల వారీగా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి, ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై